సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రశ్న. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎన్ని కుటుంబాలు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నాయో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అవును, ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఇంకా వాక్యం చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా వాక్యాన్ని ధ్యానించండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు మంగళవారం కదా, సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడండి. మరి ప్రాముఖ్యంగా 28వ తారీఖు శుక్రవారం పబ్లిక్ హాలిడే. మందిరంలో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన లైవ్ అందించబడుతుంది. పిల్లలకి సెలవే కదా రోజు. నా మనవి, నా అభ్యర్థన, మీ పిల్లలను ఉపవాసంతో రేపు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. లోకంలో పరిస్థితులు చాలా దారుణమైపోతున్నాయి. ఇలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో మన పిల్లలను ప్రార్థన ద్వారా తప్ప మరి ఏ సాధనం ద్వారా మన పిల్లలను కాపాడుకోలేం కదా. తప్పకుండా ఉపవాసంతో 28వ తారీఖు లైవ్లో పాలు పంపులు పొందగలరని, మీ గృహాల్లోనే ఉండి ప్రార్థనలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మనవి చేస్తూ, మంచిది. ఈ దినం మరో దివ్యమైన సందేశం. వాస్తవంగా ఈ వర్తమానం నిన్నటి దినమే అనగా సోమవారమే ఇవ్వాలి అని ఆశపడ్డాను. కానీ కొన్ని అననుకూలతలను బట్టి కొంత మెటీరియల్ నాకు త్వరగా లభ్యం కాకపోవటాన్ని బట్టి ఈ వర్తమానం ఈరోజు అందిస్తూ ఉన్నాను. మంచిది. ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, క్రైస్తవుడా నీవెంత భాగ్యవంతుడువో తెలుసా? నీకు దొరికిన ఎలాంటి భాగ్యం ప్రపంచంలో ఎందరికో దొరకలా. ఆ భాగ్యం నీకే దొరికింది. ఏంటా భాగ్యం? దేవుడు మనకిచ్చిన ఆ భాగ్యం ఏంటి? యేసయ్య మన భాగ్యం, నో డౌట్. యెహోవా దేవుడిగా కలిగిన నరుడు ధన్యుడు. ఆయన మనకు దేవుడిగా దొరకటం అన్ని భాగ్యాల కంటే మహా గొప్ప భాగ్యం. అయితే ఆ భాగ్యమయ్యున్న దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప భాగ్యం ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యం. మీరు అనుకోని ఉండొచ్చు, క్రైస్తవులకు మాత్రమే దేవుడిచ్చిన భాగ్యం అంటే ఏదో అనుకున్నామన్నా. మీరు వాక్యం అని చెప్తారేంటి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. ఎలాంటి నీతి విధులు క్రైస్తవునికి తప్ప, దేవుని బిడ్డలకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికి ఈ నీతి విధులు దొరకలేదు. ఎలాంటి కట్టడలు, ఎలాంటి దైవికమైన పద్ధతులు ప్రపంచంలో ఏ జాతికి దొరకల. ఒక్క క్రైస్తవ జాతికి మాత్రమే ఇలాంటి నీతి విధులను భాగ్యంగా, బహుమానంగా దేవుడిచ్చారు. అమ్మా, అయ్యా, కొన్నిసార్లు దేవుని వాక్యం చదివేటప్పుడు మనుషులుగా కొన్నిసార్లు మనమేమనుకుంటామో తెలుసా? బాబోయ్, ఇన్ని కట్టడలా, ఇన్ని రిస్ట్రిక్షన్సా, బాబోయ్ ఇన్ని నియమాలా, స్వేచ్ఛ లేకుండా ఉన్నట్లుందే, బాబోయ్ నన్ను బంధించినట్లుందే అని అనుకుంటాం. ద్వితీయోపదేశకాండం
10వ అధ్యాయం 13, 14 వచనాలు ఒక్కసారి చూడండి. 13, 14 వచనాలు. ఎస్. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడండి, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. విన్నారా? 13వ వచనం ప్రారంభం చూడండి ఒకసారి. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించుచున్న యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకో. బాబోయ్, ఇది కట్టడు కదా, బాబోయ్ ఇవి ఆజ్ఞలు కదా అని అంటావా? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ వెనుక నీ మేలు దాగుంది. నీ మేలు దాగుంది. ప్రతి ఆజ్ఞ వెనుక అది బంధకం కాదు, నీ భద్రత దాగుంది. ఇలాంటి నీతి విధులు ప్రపంచంలో ఏ జాతికి చెందిన ప్రజలకు లేదు. ఈ నీతి విధుల విలువ ఎరిగిన దావీదు అంటాడు కదా, వెండి కంటే బంగారం కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే, తేనె కంటే జుంటు తేనె దారల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మధురమైనది అని అంటాడు. దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆదివారం దేవుని మందిరానికి వస్తే నిజంగా బోధించే బోధకుడు సరిగ్గా దేవుని యొద్ద నుండి వాక్య ప్రత్యక్షత పొందుకొని బోధిస్తే చదివేవాడు సరైన రీతిలో దేవుని వాక్యాన్ని చదవగలిగితే దేవుడు ప్రతి కోణంలో మనతో మాట్లాడతాడు. ఓ తండ్రి ఎలా బ్రతకాలి, నీతి విధి దేవుడు చెప్తాడు. ఓ తల్లి ఎలా బ్రతకాలి, ఓ కొడుకు ఎలా బ్రతకాలి, ఓ కూతురు ఎలా బ్రతకాలి, ఓ కోడలు ఎట్లా బ్రతకాలి, ఓ ఓ ఓ అత్త ఎట్లా బ్రతకాలి, ఒక మామ ఎట్లా జీవించాలి, ఒక అల్లుడు ఎలా ఉండాలి, ఒక ఉద్యోగస్తుడు ఎలా ఉద్యోగం చేయాలి, ఓ వ్యాపారస్తుడు వ్యాపారం ఎలా చేయాలి. మీకు తెలుసా? 360 degrees అన్ని కోణాలలో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఈ కోణంలో దేవుడు టచ్ చేశాడు, ఈ కోణంలో టచ్ చేయలేదు అనుకోవటానికి వీలు లేకుండా అన్ని కోణాల్లో దేవుడు మాట్లాడి ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను చెక్కి నిలవబెట్టగలిగిన శక్తి దేవుని నీతి విధిలో దాగుంది. అన్ని కోణాల్లో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. మన పరిచర్యలో దేవుని వాక్యం చేత కట్టబడి స్థిరపడిన కుటుంబాలు కోకొల్లలు. ఓ రోజు భర్త మాట్లాడుతూ అంటాడు, అన్నా, మందిరానికి వచ్చినప్పుడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, భర్త ఎలా ఉండాలో ఒకరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడన్నా. ఏం మాట్లాడాడు తమ్ముడు? భార్యాభర్తలు ఇద్దరు దిగంబరులు అవాదములను గురించి చెప్తూ భార్య దగ్గర భర్త దాపరికం ఉండకూడదు అని మీరు అన్నారే. గడిచిన దినాల్లో నా జీతం ఎంతో నా భార్యకి చెప్పేవాడిని కాదన్నా. ఏమన్నా అడిగితే నీకెందుకే అవన్నీ, నీకు కావాల్సినవి తెచ్చిపెడుతున్నానా లేదా నోరు మూపిచ్చేవాడిని. నేను కొన్న స్థలాల వివరాలు చెప్పేవాడిని కాదు, నేను పొలాల స్థలాలు చెప్పేవాడిని కాదు, అస్సలు ఒక్క మాట చెప్పేవాడిని కాదు. నా భార్య దగ్గర చాలా దాపరికం ఉండేది నాకు. ఎప్పుడైతే వాక్యం చేత దేవుడు నాతో మాట్లాడాడో నా ప్రతి జీతం లెక్క చెప్తా, వచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెడతానో చెప్తా, డబ్బులు నా భార్య చేతికి అప్పగించి తనను లెక్క అడుగుతా. నాకు నా భార్యకి ఇప్పుడు దాపరికం లేదన్నా, ట్రాన్స్పరెంట్గా మేము బ్రతుకుతున్నాం. ఆ ప్రక్కనే ఉండి భార్య అంటది, అన్నా మీరు ఆ వర్తమానం అందించిన తర్వాతే నా భర్త నన్ను ఒక మనిషిగా చూస్తున్నాడన్నా. అంతకు మునుపు నీకు చెప్పేది ఏంటే, నీకు లెక్క చెప్పాలని ఎవడు చెప్పాడు, నేను చెప్పను, మూర్ఖంగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడైతే నన్ను సహపాఠిగా ఎంచుతున్నాడన్నా, నా కుటుంబం కట్టబడింది. ఓ తమ్ముడు, ఈ మధ్య ఒక హౌస్ డెడికేషన్కి వెళ్ళాం.
వాళ్ళ నాన్న సాధారణమైన మెకానిక్. నెలకొచ్చి ఒక 8,000 నుంచి 10,000 సంపాదించేవాడు. వారికి 2 కొడుకులు చక్కగా మందిరానికి వస్తూ ఉన్నారు. వాక్యం చేత పట్టబడ్డారు. ఒక బాబు సివిల్ ఇంజనీర్ అయ్యాడు, మంచి స్థితిమంతుడయ్యాడు. రెండో బాబు యవనస్తుల సదస్సుకు వచ్చినప్పుడు నేను చదువు విలువ గురించి యవనస్తుల సదస్సులో వాక్యం చెప్పానట. అవును, పేదవాడిగా పుట్టిన దేశంలో జ్ఞానవంతుడైతే పట్టాభిషేకం పొందటానికి చెరసాల్లో నుంచి బయలుదేరతాడు అనే వాక్యం చెప్తూ కష్టపడి చదువుకోండి, చదువు విలువ గుర్తించండి. నేను కష్టపడి చదువుకొని హైదరాబాదులో మంచి ఉద్యోగాన్ని సంపాదించా, నా సాక్ష్యం చెప్పాను. ఆ యవన బిడ్డ ఆ వాక్యం విని నేను కూడా కష్టపడి చదువుకోవాలి, చదువుల పట్ల ఆసక్తి లేని ఆ బిడ్డ కష్టపడి చదువుకోవటం ప్రారంభించి అద్భుతం, CA పూర్తి చేశాడు, చార్టెడ్ అకౌంట్. సంవత్సరానికి వచ్చి 21 లక్షలు సంపాదించే స్థితిమంతుడు. జస్ట్ 23-24 సంవత్సరాల అబ్బాయి. అంతే, 23 సంవత్సరాల వయసులో నెలకొచ్చి 2 లక్షలు రమారమి సంపాదించే స్థితిమంతుడిగా నిలవబెడితే ఆ 2 కొడుకులు ఆ తల్లిదండ్రులకు చక్కటి గృహాన్ని కట్టించి తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు. ఆ రెండవ యవన బిడ్డ సాక్ష్యం చెప్తూ, అన్నా ఆ రోజు యవనస్తుల సదస్సులో యవనస్తుడు ఎలా ఉండాలో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్న ఆ నీతి విధిని పట్టుకున్న నీతి జనులు గంతకెక్కుటకు కారణం అని రాసిందే. ఈ నీతి విధే ఈరోజు నన్ను ఘనతకెక్కించింది. తల్లిదండ్రులారా, నీ పిల్లలకు చదువు ఇవ్వటం కాదు నీకు ముఖ్యం, చదువు చాలా ముఖ్యం. చదువుతో పాటు దేవుని వాక్యం మరి ముఖ్యం అన్న సంగతి మర్చిపోకండి. వాక్యాన్ని పిల్లలకు నేర్పండి. ఈ మధ్య దారుణం, భారతదేశ చరిత్రలో గుండెలు పిండే ఒక వేదనాభరితమైన సంగతి మన దేశంలో జరిగింది. తండ్రి ఐఫోన్కి నెల EMI కట్టట్లేదని ఒక ఎత్తైన పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకోబోతున్నానని గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆ యవన బిడ్డ తెలియజేశాడు. ఆ నోట ఈ నోట తల్లిదండ్రులకు చేరింది. తల్లి తండ్రి గ్రామస్తులు, నాన్న EMI కడతావురా, నువ్వు సూసైడ్ చేసుకోవద్దు అని తండ్రి బ్రతిమలాడితే ఆ కొడుకు రాలా. వీడియో చూడండి. తల్లి ఇక్కడ మోకరించి, రే నాన్న నీకు దండం పెడతా, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దయ్యా, డాడీ EMI కడతాడు, నువ్వు వచ్చాయి అని అంటే వాడు ససేమిరా అన్నాడట. నేను అప్పుడు కట్టమంటే కట్టన్నారుగా, అప్పుడు కట్టమంటే కట్టలేదుగా, నేను బతకను, నేను చచ్చిపోతా అని ఆ వెనక భయంకరమైన క్వారీ లోయ, ఆ ఎత్తైన శిఖరం మీద నిలబడి తల్లిదండ్రులను బెదిరిస్తూ ఉంటే తల్లి మోకరించి పిచ్చిదేడ్చినట్టు ఏడుస్తుంది. తండ్రి చూసి బ్రతిమలాడుకుంటా, నానా EMI కడతారా నాన్న అని కొడుకును అక్కడి నుంచి లాగుదామన్న ప్రయత్నంలో కొడుకు దగ్గరికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి కొడుకు చేయి పట్టుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా? తండ్రి చేయి పట్టుకొని, నాకు EMI కట్టనంటావు కదా, నన్ను ఇట్టా చేస్తావా నువ్వని ఆ తండ్రిని క్వారీలోకి లాగి ఆ ఎత్తైన స్థలం నుండి తండ్రి కొడుకులు భయంకరమైన లోయ బండరాతిలో పడి అక్కడికక్కడే చచ్చిపోయారు. భర్త చనిపోయిన తర్వాత, కొడుకు చనిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలని ఆ పిచ్చి తల్లి కూడా ఆ క్వారీలోకి దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు ఆ కుటుంబాలు అలా అయిపోయాయి? నీతి విలువలు బోధించే వాళ్ళు లేరు. ఈరోజు నువ్వు మందిరానికి రా, సరిగ్గా దేవుని వాక్యం విను, దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలా బ్రతకమని నీకు బోధిస్తున్నాడో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో దేవుడు వాక్యం ద్వారా. దేవుని వాక్యం ఏ కోణంలో నీతో మాట్లాడదో,
360 degrees, ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ వినే బుద్ధి నీకు ఉండాలే కానీ, దిద్దుబాటు చేసుకునే స్వభావం నీకు ఉండాలే కానీ, ఇట్టి నీతి విధులు కలిగిన క్రైస్తవ జనాంగం భాగ్యవంతులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఏంటి ఇశ్రాయేలీలకు దేవుడు ప్రజలకు ఇచ్చిన భాగ్యం? వాక్యమే. వాక్యం ఎలాంటిది? నీకు ఔన్నత్యాన్ని కలుగు చేసే ఖడ్గం. ఔన్నత్యం అంటే గొప్పతనం. ఔన్నత్యాన్ని కలుగు చేసే ఖడ్గం. ఖడ్గం అంటే వాక్యమే కదా. వాక్యాన్ని సరిగ్గా పట్టుకొని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఈ ఖడ్గం నీకు ఔన్నత్యాన్ని కలుగు చేస్తుంది. మరలా చెప్పమంటారా? ప్రతి కోణం వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఓ రోజు తల్లి ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. ఏమందో తెలుసా? అయ్యా, మీరు నిప్పుకోడి గూర్చి పక్షిరాజు గూర్చి చెప్పారయ్యా, నాతో దేవుడు మాట్లాడాడు. నిప్పుకోడి లాంటి తల్లినయ్యా. నిప్పుకోడి నేలలో గుడ్లు పెట్టి మట్టితో కప్పెట్టేసి వెళ్ళిపోద్ది. ఏదైనా జంతువు వచ్చి తొక్కేస్తుందేమో, గుడ్లు పగలగొడుతుందేమో చింత దానికి లేదు. ఈరోజు కొంతమంది తల్లులు నిప్పుకోడులాగా బ్రతుకుతున్నారు. పిల్లలను కని గాలి కొదిలేస్తూ ఉన్నారు. పిల్లలను గమనించండి, పిల్లలను చెడ్డ త్రోవల్లో పెంచుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అయ్యా, అలాంటి తల్లిగా నేను కూడా ఉన్నా. నాతో దేవుడు మాట్లాడాడు. ఈరోజే నేను మారుతున్నానయ్యా. నేను ఒక పక్షిరాజు లాంటి తల్లిగా బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఇట్టి నీతి విధులు కలిగిన జనమేది? వా, ఇలాంటి నీతి విధులు కలిగిన జనమేది? ఇలాంటి నీతి విధులు ప్రపంచంలో ఎక్కడ ప్రజలకు దొరుకుతాయి? ఈ మధ్య మేము ఉంటున్న మా తెలంగాణ ప్రాంతంలో ఒక బాధాకరమైన సంగతి. ఆ తల్లి కొడుకు దొంగతనాలు నేర్పింది. దొంగతనాలే కాదు, హత్యలు చేయటం కూడా నేర్పింది. వాడు 10వ తరగతిలో 504 మార్కులు సంపాదించుకుంటే వాడిని తల్లి ట్రాక్ తప్పించి దొంగతనాలు ఎట్లా చేయాలి, పట్టబడేటప్పుడు ఎట్లా మర్డర్లు చేయాలి, దారి దోపిడీ ఎలా చేయాలి, 10వ తరగతి పాస్ అయిన కొడుకుని చెడ్డ త్రోవల్లోకి తీసుకెళ్ళి వాడు బాడీ బిల్డర్ అయ్యేటట్లుగా, ఇది 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో కూడా జాయిన్ కాక మునిపే వాడు బాడీ బిల్డ్ చేసేటట్లుగా ఆ జిమ్ వస్తువులు తీసుకొచ్చి, ఎందుకు బాడీ పెంచాలి? ఈజీగా మటర్లు చేయటానికి, ఈజీగా దారి దోపిడీలు చేయటానికి. తల్లి నిప్పుకోడి. ఇలాంటి నిప్పుకోడులను మార్చగలిగిన ఏకైక నీతి కలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక అత్త చెప్తుంది, అయ్యా, వాక్యం వెనక మునుపు నా కోడల్ని పిలిచిన పిలుపు వేరు, వాక్యం విన్న తర్వాత నా కోడలను నేను పలకరించిన పలకరింపు వేరు. అమ్మా, వాక్యం వెనక మునుపు అంటున్నారు, వాక్యం వెనక మునుపు కోడల్ని ఎట్లా పిలిచేవాళ్ళు? అది చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. కోడలను పట్టుకొని ఒసేయ్ ఏమేయ్ శివుడిదానా ఏమే అనేదాన్ని. అయ్యా, మీరు ఒకరోజు రూతు నయోమి గురించి చెప్తా, నయోమి రూతమ్మను పట్టుకొని నా కుమారి అని అందన్నారే, ఆ వాక్యం చేత నేను పట్టబడ్డానయ్యా. ఆ దినం నుండి నా కోడల్ని నా కూతురా అని పిలుస్తున్నా. నా కుటుంబం అద్భుతంగా కట్టబడింది. దైవజనమా, ఎలాంటి నీతి విధులు కలిగిన జనమేది? ఎలాంటి సంస్కారవంతమైన మాటలు చెప్పగలిగే దేవుడెవరో? ఒకే ఒక్కడు. ఈ సంస్కారవంతమైన మాటలు ఆయన చెప్పటమే కాదు, ముందు ఆయన పాటించి మనకు బోధిస్తూ వచ్చాడు. నేనంట,
ఇలాంటి నీతి విధులు కలిగిన జనమేది. ఇంకొకసారి బాధ ఏంటో తెలుసా? మరి ఎన్ని నీతి విధులున్నా ఎందుకు కొన్ని క్రైస్తవ కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎందుకు కొన్ని క్రైస్తవ సంసారాలు ఆపదల్లో చిక్కుకొని పోతున్నాయి? ఎందుకో తెలుసా? యోవేలు గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. మట్టి పెడ్డల క్రింద విత్తనాలు కుళ్ళిపోతున్నాయి. విత్తనాలు మొలకెత్తట్లా, అది మొక్క అవట్లా, మహావృక్షం అవట్లా. మహావృక్షం దేవుడెరుగు, ఆ విత్తనమే మొలకెత్తట్లా. ఎందుకు? మట్టి పెడ్డల కింద విత్తనాలు కుళ్ళిపోతున్నాయి. ఏ విత్తనాలు? వాక్యపు విత్తనాలు. దైవజనుడు వాక్యం అనే విత్తనాలు విత్తుకుంటా వెళ్తున్నా దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించని రాతి హృదయాలు. ఇన్ని నీతి బోధలు దేవుడు మనకు చేస్తూ ఉంటే, ప్రతి కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఎందుకు క్రైస్తవ కుటుంబాలు ఇట్లా అయిపోతున్నాయి? కొంతమంది క్రైస్తవ యవ్వన బిడ్డలు ఎందుకు దారి తప్పిపోతున్నారు? లోకమనే మట్టి వాళ్ళ అంతరంగంలో పడి వాక్యపు విత్తనాలు కుళ్ళిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాయి. ఓ కఠినమైన మాట చెప్తాను. అన్యజనుడికి వాక్యం తెలియదు, వాడు తప్పు చేశాడు, వాడికి ఒక శిక్షే. వాక్యం ఎరిగిన క్రైస్తవుడు తప్పు చేస్తే రెండంతల శిక్ష. విశ్వాసి తప్పు చేస్తే ఒక శిక్ష. వాక్యం బోధించే సేవకుడు తప్పు చేస్తే రెండంతల శిక్ష. విన్నారా? అందుకనే హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తులైన పౌలు వారు ఇలా మాట్లాడతారు. ఏమని? మనం వినే వాక్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తూ అంటాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విన్నారా? మనం వినిన సంగతులు విడిచిపెడితే అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే కొట్టుకొని పోతావట. అవును, ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కొట్టుకొని పోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు కొట్టుకొని పోలా. ఆటుపోట్ల మధ్యలో నిలవబడి సాక్షార్థంగా కుటుంబం ఉంది. విన్నారా ఈ మాట? బండ మీద కట్టబట్టడం అంటే ఏంటి? ఇసుక మీద ఇల్లు కట్టుకోవటం అంటే ఏంటి? ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకుని ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు. విని విడిచిపెట్టేవాడు ఇసుక మీద కట్టుకున్నవాడు. ఇసుక మీద కట్టుకున్న కుటుంబాలు కొట్టుకొని పోతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యానికి సాక్షిగా నువ్వు బ్రతికితే ఆ వాక్యమే నేను నిలవబెట్టడం ప్రారంభించునుగాక. ఇట్టి నీతి విధులు కలిగిన జనమేది? నేనంట మనం నీతి విధులను మాత్రమే కాదు కలిగి ఉంది, ఆ నీతి విధులను మనకు బోధించిన మన దేవుడు నీతి కలిగిన వాడు, నీతి స్వరూపుడాయన. విన్నారా? అందుకనే 147 కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. 19-20 చరణాలు. ఎక్కువ శాతం నేను వాక్యం చెప్పడానికి ముందుగా ఈ పాట పాడిస్తూ ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఏంటా వాక్యం? ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియచేసెను. 20వ వచనం, ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. అదే పాడతాం కదా. వాక్యమును యాకోబు తెలియచేసిన ఏ జనముకి చేసి ఉండా కదా. అందుకని దేవునికి స్తోత్రము,
గానము చేయుటయే మంచిది. తమ్ముడా, చెల్లి, అన్న, అక్క, ప్రతిరోజు ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. ఇది వెండి కంటే బంగారం కంటే శ్రేష్టమైనది. ఇలాంటి నీతి విధులు కలిగిన జనం భూమి మీద మరెవ్వరూ లేరు. భూమి మీద బ్రతకటం నీకు నేర్పుతుంది ఈ వాక్యం. భూమి నుండి దివికి చేరే మార్గాన్ని తెలియచేస్తుంది ఈ వాక్యం. ఇహమందు పరమందు నిన్ను ఐశ్వర్యవంతుడిగా నిలవబెట్టగలిగిన భాగ్యవంతుడిగా నిలవబెట్టగలిగిన శక్తి, నీ సిరి, నీ సంపద అంతా బైబిల్లోనే దాగి ఉంది. నేనంట మొసలి బలం నీళ్ళల్లో ఉంటుంది, ఏనుగు బలం తొండంలో ఉంటుంది, సింహపు బలం పంజాలో ఉంటుంది, క్రైస్తవుడి బలం వాక్యములోనే దాగి ఉంది. దీన్ని ప్రతిరోజు ధ్యానించు. వాక్యం నీ ప్రవర్తనలో బయలుపరచబడినట్లుగా వాక్యానికి సాక్షిగా బ్రతుకు. నిన్ను మించిన భాగ్యవంతుడు భూమి మీద మరెవ్వరూ లేరు. వాక్యాన్ని చదువుదామా? వాక్యానుసారంగా జీవిద్దామా? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. ఇలాంటి నీతి విధులు కలిగిన జనమేది అయ్యా. ఇలాంటి నీతి విధులు కొంతమంది దొరకొచ్చు, కానయ్యా నీలాంటి నీతిమంతుడిని దేవుడు సృష్టిలో ఎవరున్నారు? మాకు నీతిమంతుడకు దేవుడు దొరికాడు. ఆయన నోట నుంచి వచ్చిన నీతి విధులు మాకు దొరికాయి. ఇదే మా భాగ్యం, ఇదే మా సంపద, ఇదే మా సిరి, ఇదే మా ఔన్నత్యం, ఇదే మా ఆశీర్వాదం, ఇదే మా బలం, ఇదే మా మహిమ. కాపాడుకునే కృప దయచేసి సమస్త ఘనతలు పొందుకోమని, ఇదిగో ఈ ప్రార్థనలో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డను నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ ప్రజలు దీవించబడుదురుగాక, ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, ఈ ప్రజలు భాగ్యవంతులుగా తీర్చిదిద్దబడుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.